అందరికీ నమస్తనుల్లా. నేను మీ రేఖను. తెలంగాణ మలిదశ ఉద్యమం అనగానే టక్కున యాదికొచ్చేది దీక్షా దివస్. ఈ దీక్షా దివస్కి సంబంధించిన విషయాలు ఇప్పటోళ్లకు చాలా మందికి తెలియదు. ప్రతి సంవత్సరం నవంబర్ 29వ తారీఖు నాడు దీక్షా దివస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేషన్ అంటే దాన్ని యాద్ చేసుకుంటారు. దీక్షా దివస్ను యాద్ చేసుకుంటారు. అసలు ఈ దీక్షా దివస్ ప్రాధాన్యత ఏంది? ఇగో ఇటువంటి అంశాలని మనతోని మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆనాడు ఉద్యమంలో ఒక ప్రత్యేక పాత్ర పోషించిన వాళ్ళు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నతోని మాట్లాడదాం, ఇవన్నీ ముచ్చట్లు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారన్న? మంచిగా ఉన్నా. దీక్షా దివస్ స్వాభిమాన పోరాటానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తెచ్చినామని కొందరు, తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఇచ్చినామని కొందరు. కానీ ఈ దీక్షా దివస్కు సంబంధించి ఒక ప్రత్యేక రోజు రేపు 11 రోజుల పాటు నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేసి తర్వాత ప్రకటిస్తామని చెప్పిన తర్వాత కేసీఆర్ గారు నిమ్మరసం తాగడం జరిగింది. అసలు ఈ దీక్షా దివస్కున్న ప్రాధాన్యత ఏంది? ఆ 11 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి కారణం ఏంది? ఒకసారి చెప్పుకుంటాం. మనము నవంబర్ 29, 2009 ఆ రోజు గురించి చెప్పాలంటే 50 ఏళ్ళు వెనక పోవాలి. అసలు ఎందుకు అవసరం వచ్చింది దీక్షా దివస్? ఆ రోజు ఆయన తీసుకున్న శపథం ఏంటంటే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో. అంటే అంతటి దాకా ఎందుకు వచ్చింది? దీని పూర్వపరాలు ఏంటి చెప్పండి. అది అర్థం కాదు ఈ తరానికి. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత వచ్చిన కొత్త తరం కొందరు ఓటక్కు వచ్చింది. అంటే వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నప్పుడు దీక్షా దివస్ జరిగింది. వాళ్ళకి ఏం తెలియదు అప్పటి విషయాలు. ఇప్పటికి కూడా తెలియదు. కొంతమందికి తెలుసు, వాళ్ళంటి వాళ్ళ వింటుంటారు కాబట్టి. ఒకటి వాళ్ళకు ఏం తెలియదు, దీక్షా దివస్ తర్వాత పుట్టిన వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళంతా ఇప్పుడు హై స్కూళ్ళలో కాలేజీలలో చదువుతారు. వీళ్ళందరికీ ఈ విషయాలు అర్థం కావాలి. ఎందుకంటే చరిత్ర తెలియకుండా వర్తమానాన్ని అర్థం చేసుకోలేరు, భవిష్యత్తును సృష్టించలేరు. వీళ్ళంతా రేపు ఓటాకు వచ్చింది అంటే రేపటి పాలకులను నిర్ణయించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవగాహన అవసరం. ఎవరైతే దేశ పరిస్థితులను, రాష్ట్ర పరిస్థితులను గమనిస్తూ మార్పు కోసం ప్రయత్నించేవాళ్ళు, సమాజం మెరుగు కోసం పాటుపడాలనుకునే వాళ్ళు, వాళ్ళకి చాలా అవసరం. ఇప్పటి విద్యార్థులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి దీక్షా దివస్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు. అది కానిస్టేబుల్ పరీక్ష అయినా, అది ఐఏఎస్ పరీక్ష అయినా దీక్షా దివస్ అనేది అంత ప్రాధాన్యత కలిగిన అంశం కాబట్టి వాళ్ళ అకాడమిక్ ఇంట్రెస్ట్తోనైనా దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళకు తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, డాక్టర్స్ కానీ, ఏ రంగంలో రిక్రూట్మెంట్ అయినా కూడా నవంబర్ 29 ప్రాధాన్యత గురించి ఖచ్చితంగా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే, వెనుకట నిజాం రాజ్యం ఉండే కదా. రాజ్యం ఉన్నప్పుడు భారతదేశం అంతా బ్రిటిష్ వాళ్ళ పరిధిలో ఉండే. కొందరు రాజులు రాజీ పడ్డారు, కొందరేమో వాళ్ళ మొత్తం రాజ్యాన్ని కలిపేసిండు. అయితే నిజాం ఏం చేసిండు, రాజీ పడ్డాడు. టిప్పు సుల్తాన్ ఏమో వైరుధ్యాలు అంటే గొడవ పడ్డాడు. గొడవ పడితే టిప్పు సుల్తాన్ చంపేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. కొన్ని దిక్కులు ఎవరైతే రాజులు రాజీ పడ్డారో వాళ్ళకు కొన్ని అంశాలలో వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు, కొన్ని వీళ్ళు పెట్టుకున్నారు. ప్రధానంగా వీళ్ళు పెట్టుకున్నది ఏంటంటే రక్షణ. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉంది, బ్రిటిష్ ఇండియా మొత్తం ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఏమైనా రక్షణ అవసరమైనప్పుడు వీళ్ళ సైన్యాన్ని బ్రిటిష్ వాళ్ళకు పంపారు, బ్రిటిష్ వాళ్ళ సైన్యాన్ని వీళ్ళకి సపోర్ట్గా తీసుకొచ్చుకున్నారు. అందుకే సికింద్రాబాద్లో రెసిడెన్సీ, ఈ కంటోన్మెంట్ అనేది ఉంది కదా. ఇదేంటంటే నిజాం రాజ్యాన్ని కాపాడడానికి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సైన్యం. అయితే ఇట్లా అండర్స్టాండింగ్తో నిజాం రాజ్యం ఉండే. అయితే వాళ్ళు దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే నిజాంకే కాకుండా 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే, రాజుల పరిధిలో ఉన్నాయి సంస్థానాలు, రాజులు. అయితే వాళ్ళకి ఏం ఫ్రీడమ్ ఇచ్చిందంటే, మీరు భారతదేశాన్ని మేము స్వాతంత్రం ఇస్తున్నాం, పాకిస్తాన్ కూడా విడదీశాం. 14 ఆగస్టు పాకిస్తాన్ స్వాతంత్ర దినం, 15 ఆగస్టు ఒక్కరోజు తర్వాత భారతదేశ స్వాతంత్ర దినం 1947. అయితే మీరు సంస్థానాల వాళ్లకు ఒక స్వతంత్రత ఉంది. మీరు మాలాగానే భారతదేశంతో కలిసి మేము మీకు ఇచ్చిన రాయితీలు, మీరు మాకు ఇచ్చిన ఫ్రీడమ్, దీన్ని మీరు ఆ రకంగానే యథాతథంగా భారతదేశంతో మీరు చేసుకోవచ్చు, లేదా పాకిస్తాన్తో చేసుకోవచ్చు, లేదా మొత్తం భారతదేశంలో కలవచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు. ఈ 565 మంది రాజులకు వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చింది.
ఇస్తే కొన్నేమో డైరెక్ట్ కలిసేసినాయి. అలా అటు 10 12 పాకిస్తాన్లో కలిసినాయి, దగ్గర దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి. తర్వాత ఒక 500 పైన భారతదేశంలో కలిసినాయి. ఒక 4 మాత్రం కొంచెం గొడవ చేసినాయి, 4 5. అలా జమ్మూ కాశ్మీర్ ఒకటి, హైదరాబాద్ ఒకటి, జునాగఢ్ అని ఒకటి, ఇట్లా అవి కూడా తర్వాత కలిసినాయి, ఒప్పందాలు జరిగినాయి. కాశ్మీర్తోనే ఒక ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి ఇచ్చేటట్టుగా ఆర్టికల్ అది ఉంది కదా, మొన్న మోడీ రద్దు చేశాడు 370. భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా దాన్ని ఆర్టికల్ 370 పెట్టి స్వయం ప్రతిపత్తి పెట్టుకున్నారు వాళ్ళు. హైదరాబాద్ నిజాం ఏం చేసిండంటే కొంతకాలం పాటు నేను పాకిస్తాన్లో కలవా, నేను భారతదేశంలో కలవా, నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నాడు. అన్నప్పుడు యథాతథ ఉడంబడిక అంటే ఇక్కడ కొన్ని గొడవలు అనేవి, కాసిం రజ్వీ ఇవన్నీ ఉన్నాయి, సబ్జెక్ట్ అది కాదు ఇప్పుడు మనది. అయితే ఈయన ఏం చేశాడు, భారతదేశంతో యథాతథ ఉడంబడికే చేసుకున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళతో ఎట్లుండేనో హైదరాబాద్ నిజాం మన భారత ప్రభుత్వంతో కూడా అట్లే ఉంటుంది. అంటే రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, వీటి ద్వారా మాత్రమే వాళ్ళకు ఇండియా గవర్నమెంట్కు ఈ రాష్ట్రం మీద హక్కు ఉంటుంది, మిగతా అంతా స్వతంత్రంగా ఉంటుంది నిజాం. అయితే ఒక సంవత్సరం అమల్లో ఉండాలని రాసుకున్నారు. అది సర్దార్ పటేల్కి ఇష్టం లేకుండే. బట్ నెహ్రూ ఏం చేసిండంటే అప్పటికే ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డది, బ్రిటిష్ వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి గౌరవించాలని చెప్పి నిజాంకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. 1 year లోపలనే మనస్పర్ధలు వచ్చాయి. నిజాం ఏమో సొంత సైన్యాన్ని తయారు చేసుకుంటాడు, ఆ సైనిక రక్షణ బాధ్యత అంతా ఇండియన్ గవర్నమెంట్ మీద ఉంటుంది. కానీ ఈయన ఏం చేశాడంటే కంటోన్మెంట్ నుంచి ఖాళీ చేసి పొమ్మని చెప్పి సొంతంగా ఆయుధాలు తెప్పించుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ రజాకార్లను తయారు చేశాడు. ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ మీద పోలీసులను పంపించి, అది పోలీస్ చర్య అన్నారు కానీ సైనిక చర్య జరిపిన తర్వాత దీన్ని భారతదేశంలో ఒక రాష్ట్రంగా 1950 నాడు ఏర్పాటు చేశారు. చేసినప్పుడు ఈ ప్రాంతానికి కొన్ని రక్షణలు వచ్చినాయి. ఉదాహరణ ముల్కీ రూల్స్, అది 1950 రాజ్యాంగంలోనే ఈ ప్రాంతానికి ఇక్కడ వాళ్ళు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ఆ ముల్కీ చట్టం అంతకుముందు 1919 నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ కట్టిన తర్వాత 1919లో ముల్కీ రూల్స్ అనేది నిజాం దాన్ని పెట్టిండు ఫర్మానా. అంతకంటే ముందు వాళ్ళ తండ్రి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అన్నప్పుడు దాన్ని అమలు చేశాడు. అంతకంటే ముందు సాలార్ జంగ్ ప్రధానమంత్రి దగ్గర నుంచి అది అమలు అవ్వకుంటూ వచ్చింది. కాబట్టి భారతదేశంలో కలిసినంత మాత్రాన అది పోకూడదని చెప్పేసి వీళ్ళకు ముల్కీ పెట్టారు అన్నట్టు. పెట్టిన తర్వాత దానిలో అనేక మార్పులు చేసేసి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే తెలంగాణ విలీనం చేశారో 56 నవంబర్ 1, 1956 నవంబర్ 1, అప్పుడు ఏమైందంటే చర్చ జరిగింది. మరి వీళ్ళకి రిజర్వేషన్ ఉండే, ఇవన్నీ అమలు చేయాలి కదా ముల్కీ రూల్స్ అంటే 14 కండిషన్లతోని ఒక ఒప్పందం జరిగింది. తెలంగాణ వాళ్ళేమో కలపొద్దు అన్నారు, ఆంధ్ర వాళ్ళేమో కలపాలన్నారు. వాళ్ళకు రాజధాని లేదు, కృష్ణా గోదావరి నదులు తెలంగాణ నుంచి పారుతాయి, హైదరాబాద్లో రెవెన్యూ జనరేషన్ ఎక్కువ ఉంది. అప్పటికే భారతదేశంలో ఉన్న గొప్ప నగరాలలో 5వ స్థానం 6వ స్థానం హైదరాబాద్ది. కాబట్టి ఈ నగరం మనకుంటే బాగుండు అని చెప్పి ముందు వాళ్ళు మద్రాసు కావాలని పట్టుబట్టారు. మద్రాసు రాజధాని నగరం కాలేదు. ఓటింగ్ పెడితే కర్నూలు అయింది, విజయవాడ కూడా కాలేదు. విజయవాడ అయింటే మన తెలుగు రాకపోవచ్చు. బట్ కృష్ణా గోదావరి నదుల నీళ్ళు కావాలంటే మన ప్రాంతం వాళ్ళ చేతిలో ఉండాలి. ఎందుకంటే కృష్ణా గోదావరి నదులు తెలంగాణలో ఎంటర్ అయ్యి తెలంగాణ నుంచి ఆంధ్ర పోతాయి. ఇక్కడ నిజాం ఏం చేసిండు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు ఇక్కడ కట్టాలనుకున్నాడు. అయితే ఇవి కడితే వాళ్ళకి నీళ్ళు రావు కాబట్టి వాళ్ళు ఇక్కడ పరిపాలనలోకి వచ్చినట్టయితే వాడి కట్టకుండా ఆపొచ్చు. అట్లా 7 ప్రాజెక్టులు రద్దు చేశారు 56 నవంబర్ తర్వాత. అది పెద్ద మనుషుల ఒప్పందంలో ఏవైతే రాసుకున్నారో దాన్ని అమలు చేయాలి. బట్ ఒక్కటి కూడా అమలు చేయాలి. 14 అమలు చేయకుండా వదిలేశారు. 14 కండిషన్స్ మొత్తం తుంగలు దొక్కిళ్ళు, చెత్తబుట్ట దాఖలు చేశారు. దాంతో విద్యార్థులలో ఉద్యోగస్తులలో అలజడి మొదలైంది. 69 ఉద్యోగం వచ్చింది. కోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా అయిపోయింది. నెహ్రూ సూచనలను కూడా ఖాతరు చేయకుండా అయిపోయింది. ఇట్లా చాలా అన్యాయాలు జరిగినాయి తెలంగాణకు. అయితే 69 ఉద్యమాన్ని తుపాకులతోనే అణిచేశారు. 369 మంది విద్యార్థులను చంపేశారు, 370 మందిని. ఉద్యమం అనగారిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ట్రై చేయలేదు. ఎందుకు ట్రై చేయలేదంటే అంటే పెద్ద స్థాయిలో లీడర్లు 69 ఉద్యమంలో ఎవరైతే చెన్నారెడ్డితో పాటు పనిచేసిందో వాళ్ళు మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేయాలని 30 ఏళ్ళు కష్టపడ్డారు. కాలే వాళ్ళతోని. ఎందుకంటే అప్పుడు ఎప్పుడైతే చెన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన మూవ్మెంట్ యాక్చువల్గా విద్యార్థులు ఉద్యోగస్తులు వాళ్ళు స్టార్ట్ చేశారు.
వాళ్ళు 4-5 నెలలు నడిపిన తర్వాత చెన్నారెడ్డి వచ్చాడు. అది కూడా ఎందుకంటే వీళ్ళతో అయితలేదని, ఏదో ఆయన రాజకీయం కోసం రాలేదు. వచ్చిన తర్వాత అది కూడా తుపాకులతో అణిచేసిన తర్వాత ఇందిరాగాంధీ రిక్వెస్ట్ చేసింది వీళ్ళను, రాజమండ్రి జైల్లో పెట్టింది అందరినీ. హింసాయుత సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళని రాజమండ్రి దీనిలో జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు జైలు నుంచి డైరెక్ట్ ఢిల్లీకి పిలిపించుకున్నారు, సుప్రీంకోర్టులో ఏదో కేసు ఉంటే. అప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళని పిలుచుకొని ఏమన్నదంటే, బంగ్లాదేశ్తో యుద్ధం జరుగుతుంది నాకు, ఈ టైంలో మీరు ఈ గడిబిడి ఎందుకు చేస్తారు, అందరు కాంగ్రెసే, కొండ లక్ష్మణ్ బాపూజీ ఈయనే, కాబట్టి తెలంగాణ ప్రజా సమితి అని పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు ఇంకా పార్టీ కాలేదు, అప్పటికి ఉద్యమ సంస్థ ఉన్నది. అయితే మీరు కొంచెం ఓపిక పట్టండి, బంగ్లాదేశ్ను సపరేట్ చేసినాక మనం దీని గురించి ఆలోచిద్దామని చెప్పి ఆమె అట్లా పెండింగ్లో పెట్టింది. మళ్ళీ పిల్లల్ని రోడ్ల మీదకి రమ్మంటే రాలేదు. అప్పటికే 1 సంవత్సరం పోయింది. నేను 7వ తరగతి అప్పుడు స్కూల్ లీడర్ని. 7వ తరగతి ఎగ్జామ్ రాయలేకపోయినా, 10th వాళ్ళు 10th రాయలేకపోయినా, ఇంటర్ వాళ్ళు ఇంటర్ రాయలేకపోయినా, అంత గందరగోళం అయిపోయింది. 1 సంవత్సరం పోయింది, మళ్ళీ రమ్మంటే ఎవరు రాలేదు. ఇక నాయకులంతా జైల్లో ఉండడంతో ఉద్యమం మొత్తం సన్నగిల్లింది. మళ్ళీ పునర్నిర్మాణం సాధ్యం కాలే. బాంబులు హింస చెలరేగేటప్పుడు సదాలక్ష్మి లాంటి వాళ్ళు బాంబులను తయారు చేయించి కొన్ని విద్యా సంస్థల మీద వేశారు, మీరు బైకాట్ చేస్తలేరు, బైకాట్ చేయాలి, బయటికి రావాలని. ఇట్లా ఎక్స్ట్రీమ్ సంఘటనలు కూడా జరిగినాయి. అయితే ఆంధ్ర మీడియా ఉండే అప్పుడు తెలంగాణలో ఎవరికి పేపర్ లేదు, ఏం లేదు. ఒక ఆంధ్రభూమి, దక్కన్ క్రానికల్ అనే పేపర్లు ఉండేది. ఇవి తమిళనాడు వాళ్ళ చేతిలో ఉండేది. తర్వాత సుబ్రహ్మరెడ్డి వాళ్ళ అన్నయ్య వాళ్ళు కొన్నారు దాన్ని. అయితే అప్పుడు ఆ మద్రాసు వాళ్ళ చేతిలో ఉండే కాబట్టి వాళ్ళు మాత్రమే దీని మీద కొంచెం ఫోకస్ చేసిండ్రు. మంచి వార్తలు కూడా వచ్చినాయి. అందులో ఉన్న 5 జర్నలిస్టులే తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఈ తెలంగాణ ప్రజాసమితి పెట్టడానికి కారణమైంది, చెన్నారెడ్డి కంటే ముందు. ఆ జర్నలిస్టుల ద్వారానే కొద్దిగా ఇది రూపం తీసుకున్నది. అయితే ఇట్లా జరిగిన తర్వాత ఆంధ్ర మీడియా ఏం చేసిందంటే, చెన్నారెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ అని ఇక మొత్తము చెన్నారెడ్డి వల్లనే తెలంగాణ నాశనం అయిందన్న కాడికి తీసుకొచ్చారు. అసలు జరిగింది ఏంటంటే, ఇందిరాగాంధీ తుపాకులతో అణిచేయడం వల్ల దాన్ని ముందుకు రానియకుండా తెలంగాణ రాజకీయ పదవులు లేనప్పుడే తెలంగాణ గుర్తొస్తుంది. చెన్నారెడ్డిని అప్పుడు ఎలక్షన్లో పోటీ చేయకుండా 6 సంవత్సరాలు బహిష్కరించింది కోర్టు. కాబట్టి ఆయన తెలంగాణ అన్నాడు. వాస్తవంగా తెలంగాణ అన్నది ఆయనే కాదు, తెలంగాణ అన్నది విద్యార్థులు, ఉద్యోగులు. స్టార్టింగ్లో పోయి కలిశారు ఆయన రమ్మని, ఇది పవిత్రమైన లక్ష్యము, నేను ఇప్పుడు రాజకీయ పదవి లేకుంటున్నా కాబట్టి రాజీనామా చేసి వచ్చున్నాడు కోర్టు ఆర్డర్తోని, నేను వస్తే దానికి అపవిత్రత కలుగుతుంది అని చెప్పి ఆయన ధైర్యం చేయలేదు. చేయకపోతే ఆయన పక్కకే ఉన్నాడు. విద్యార్థులు, ఉద్యోగులు, కేఆర్ అమోస్ లాంటి నాయకులు, మల్లికార్జున్, మదన్ మోహన్, వీళ్ళెవరు, మన వెంకట్రామరెడ్డి, ఇట్లా కొంతమంది నాయకులు, ప్రొఫెసర్స్, జయశంకర్, కేశవరావు జాదవ్, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. జర్నలిస్టులలో కూడా సంతపూర్ రఘువీర్రావు, ప్రతాప్ కిషోర్, వాళ్ళతో పాటు పిఎన్ స్వామి అని, ఆదిరాజు వెంకటేశ్వరరావు, తర్వాత మామిడి రమాకాంతరావు లాంటి జర్నలిస్టులు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. ఇది దాని నేపథ్యం. అయితే ఎంతమంది ట్రై చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు అందరూ భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ ప్రజాసమితి బాధ్యతలు తీసుకున్నారు. అసలు తెలంగాణ ప్రజాసమితిని చెన్నారెడ్డి కాంగ్రెస్లో కలిపేసిండు. అట్లా ఈ ప్రజాసమితి బాధ్యతలు తీసుకున్న భూపతి కృష్ణమూర్తి గారు కానీ, వివిధ రకాల హోదాలల్లో ప్రిన్సిపాల్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన జయశంకర్ కానీ, ప్రొఫెసర్గా ఉన్న కేశవరావు జాదవ్ కానీ, జర్నలిస్ట్గా ఉన్న పాశం యాదగిరి కానీ, తర్వాత ఇంకా కొంతమంది, జగపతిరావు గారు వెల్చాల, కరీంనగర్లో ఆయన ఎన్నో మీటింగులు పెట్టాడు. తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళని ఆంధ్ర వాళ్ళ మీద పోటీకి పెట్టారు. నరేంద్ర గారు 1953లో హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ పర్వతనేని ఉపేంద్ర అని టీడీపీ ఫౌండర్, ఆంధ్రాని తీసుకొచ్చి హిమాయత్ నగర్లో పోటీ పెడతారా అని చెప్పేసి ఆయన పోటీ చేసిండు, గెలిచిండు నరేంద్ర. అందరు సపోర్ట్ చేశారు తెలంగాణ బిడ్డని. ఇట్లా ఎన్నో జరిగినాయి. తర్వాత క్యాంపస్లో కూడా తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి విద్యార్థి సంఘం వాళ్ళు ఏంటంటే పెద్ద ఎత్తున తెలంగాణ హక్కుల కోసం పోరాడిండ్లు. ఆ తెలంగాణ విద్యార్థులు జరుగుతున్న అన్యాయాల మీద పోరాడిండ్లు. ఇవన్నీ జరిగినా కూడా మేము స్టార్ట్ చేసినాం 1996-97లో. ఇన్నయ్య గారు తెలంగాణ స్టడీ సెంటర్ అని పెట్టాడు. నేను తెలంగాణ మహాసభ, నేను చెరుకు సుధాకర్, బెలయ నాయక్, భరత్ కుమారు, మేమందరం కూడా మహాసభ వీరన్న సపోర్ట్తోని, మారోజు వీరన్న సపోర్ట్తో మేము స్టార్ట్ చేసాం. పీపుల్స్ వార్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ రాశారు, ప్రజాస్వామ్య తెలంగాణ అని. జూన్ 1, 1996 వాళ్ళు రావడంతో తెలంగాణలో కదలిక వచ్చింది. ప్రతి ఊర్లే
పీపుల్స్ వార్ కార్యకర్తలు ఉన్నారు. ఉమ్, ఇక మన అన్నలే మొదలుపెట్టింది కదా అని చెప్పి వాళ్ళు కూడా రంగంలో దిగిండ్లు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళు తెలంగాణ జనసభను పెట్టిండ్రు. ఆకుల భూమయ్య గారి నాయకత్వాన, ఉమ్, హనుమాన్ నాయకత్వాన జనశక్తి రాజన్న మొదలుపెట్టిండు. ఇక్కడ ఉన్న లెఫ్ట్ సంఘాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాయి. బెల్లి లలిత మంచిగా పాటలు పాడడం మొదలైంది. ఆ. తొంత గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ అయింది. ఉమ్, అయినాక చంద్రబాబు ఏం చేసిండంటే వాళ్ళ మీద ముద్రలేసి వీళ్ళు నక్సలైట్లు అని చెప్పి తీసుకుపోయి చంపేయడం మొదలుపెట్టారు. ఉమ్, ఆ నయంతో ఉన్న గొడవ వల్ల బెల్లి లలిత చనిపోయింది, చంపేశారు. ఆ. వీరన్నను ఈ తెలంగాణ ఉద్యమాలు లేపుతున్నాడు, అట్లే కుల సంఘాల ఉద్యమాలు లేపుతున్నాడు అని చెప్పి వీరన్నను తీసుకుపోయి సిరిసిల్లలో చంపేశారు. ఇవన్నీ జరుగుతున్న టైంలో మళ్ళీ చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిండు. ఉమ్, ఇక రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చినాక ఇంత ఊచకోత కోస్తాడు మళ్ళీ వచ్చిండు, మిమ్మల్ని రాణిస్తాడా, ఉమ్, ఇక తెలంగాణ ఉద్యమం మళ్ళీ వస్తుందా అని అందరం కూడా ఒక నిరాశ నిస్పృహలకు లోనైన టైంలో ఉమ్, నేనేం చేశానంటే కాంగ్రెస్లో ఉన్న 41 మంది ఎమ్మెల్యేలతోని ఉమ్, సోనియా గాంధీ వచ్చినప్పుడు ఒక మెమోరాండం ఇప్పించిన, సంతకాలు పెట్టించి ఎమ్మెల్యేలది. ఉమ్, దానికి చిన్నారెడ్డి గారు నాకు సహకరించిండ్రు. ఈ ఆలోచన ఇచ్చింది పి జనార్దన్ రెడ్డి, చనిపోయిన పీజేఆర్. పీజేఆర్. ఉమ్, అప్పుడు వీళ్ళందరితో నేను తెలంగాణ ఉద్యమం గురించి చర్చించేది. ఇన్నయ్య, నేను, పాశం యాదగిరి, గద్దరు. ఉమ్, గద్దర్ మొదటి పాట రాసిండు అప్పటికే, అమ్మ తెలంగాణ మా ఆ. ఆకలికి ఎక్కల గానం అనేది ఒకటి, నన్ను గన్న నా తల్లి తెలంగాణ అనేది ఒకటి. అయితే ఈ పాటలతోని బాగా తెలంగాణ జరిగిన అన్యాయాలను ఆయన బయట పెట్టాడు. గోరటెంకన్నా రేలా దులా తాళెల్లాడే నేల అని రాశాడు. ఉమ్, అట్లనే అప్పుడున్న గూడు అంజన్న రాశాడు పాటలు మొదటి స్టేజ్లో. ఉమ్, ఉమ్, తర్వాత స్టేజ్లో వీళ్ళంతా వచ్చారు, అందశ్రీ కానీ, పిట్టపల్లి సురేందర్ కానీ, వరంగల్ సీన్ కానీ, వీళ్ళందరూ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసిన వాళ్ళు. ఉమ్, అదివరకు వాళ్ళు కవులే కానీ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్తులు కారు. ఉమ్, తర్వాత ఏమైంది, ఇక మా వల్ల అయితే లేదు, చంద్రబాబు మళ్ళీ వచ్చిండు, ఉమ్, ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు ఉంటేనే మనం ముందుకు పోగలుగుతామని నేను, జయశంకర్ సారు, పాశం యాదగిరి మేమంతా ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఉమ్, కేసీఆర్ గారు వచ్చారు. ఉమ్, సరే, మాకు ఆయన లోపల కొన్ని విషయాలు నచ్చినాయి, బాగా లోతుగా అధ్యయనం చేస్తాడు. కేసీఆర్ జయశంకర్ గారు మొదటిసారి కలిసినాక 2 గంటల తర్వాత మాట్లాడి ఉమ్, నాకు మీ మీద నమ్మకం ఉంది, మీ నాయకత్వాన తెలంగాణ వస్తుందని చెప్పి ఎంతో మందితో నేను పనిచేసిన, కేవీ రంగారెడ్డితో, వీళ్ళందరితో, బట్ ఎవరితో కాలేదు, ఉమ్, మీతో అవుతుంది అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయినా, ఎందుకు సార్ అంత తొందరగా మీరు మాట అనేసిందంటే, ఉమ్. ఆయన ఇంత లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరు లేరు తెలంగాణ గురించి. ఆ 2 గంటలలోనే. ఆ 2 గంటలనే ఆయన అడిగిన ప్రశ్నలు ఉమ్, ఇవన్నీ కూడా చూస్తే ఆయన బాగా లోతుగా అధ్యయనం చేస్తున్నాడు, ఉమ్, ఈయన సక్సెస్ అవుతాడు, బాగా పట్టుదల కనబడ్డది ఆయన మాటలల్లో అని చెప్పి ఆయన అన్న మాటే నిజమైంది. ఉమ్, అయితే ఇక్కడ నుంచి దీక్షా దివస్కు దారి తీసిన పరిస్థితులు ఏంది ఉమ్, అన్నప్పుడు ఏంటంటే పార్టీ పెట్టినాము. పార్టీ పెట్టడానికి 9 నెలల చర్చ జరిగింది. ఆ మ్. చర్చలో ప్రధానంగా పాల్గొన్న వాళ్ళల్లో నేను, ఇన్నయ్య, ఉమ్, మస్వనాచారి, ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు పార్టీతో లేరు. ఉమ్, అందులో ఏంటంటే కేకే మహేందర్ రెడ్డి, సుదర్శన్ రావు చనిపోయిండు, నిమ్మ నరసింహారెడ్డి చనిపోయిండు. మేము ప్రధానంగా ఇప్పుడున్న వాళ్ళల్లో ఇన్నయ్య, నేను. ఉమ్, బోయినపల్లి హనుమంతరావు అన్నారు కానీ ఆయన రాజకీయాల్లో లేరు, వాళ్ళ అన్న అవుతాడు కేసీఆర్ గారికి. ఉమ్, ఆయన కూడా బాగా పట్టుదలతో ఉండేవాడు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి రాలేదు. మేము అందరినీ తీసుకొచ్చి కేసీఆర్ కలిపియడం. అప్పుడు అనుకున్నది ఏంటంటే ఇది ఉద్యమ పార్టీగా ఉండాలి, ఫస్టే పార్టీ పెట్టాలి. తెలంగాణ ప్రజాసమితి ఉద్యమ సంస్థగా మొదలైంది. మనం లాబింగ్ ద్వారా తెలంగాణ సాధించాలి. ఒకరోజు కూడా విద్యార్థులకు తరగతులు బహిష్కరించకుండా చూడాలి, విద్యార్థులు మంచిగా చదువుకోవాలి, ఉమ్, వాళ్ళ విద్యా సంవత్సరం వృధా కావద్దు, ఒక నెత్తురు కూడా, ఒక రక్తం బొట్టు కూడా చిందొద్దని ఇట్లా మాట్లాడు. మేమేం చేసామంటే ఎలక్షన్ పార్టీగా దీన్ని తయారు చేసాం. ఉమ్, ఉద్యమం ఉండాలి, ఎలక్షన్స్లలో యాక్టివ్గా ఉండాలి. ఉమ్, అంటే అంతిమంగా పార్లమెంట్లో బిల్లు పెడితేనే తెలంగాణ వస్తుంది. ఆ, అయితే స్ట్రీట్ ఫైట్ ద్వారా తెలంగాణ రాదనేది 69లోనే తేలిపోయింది. ఉమ్, కాబట్టి మనం ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకోవాలి. అప్పుడు కూడా ఏమైందంటే ఎక్కువ మందిని గెలిపించుకున్నాం, మనం 10 మందిని గెలిపించుకున్నాం 71లో. ఉమ్, గెలిపించుకున్న తెలంగాణ ఎందుకు రాలేదంటే అప్పుడు కాంగ్రెస్కు భారీ మెజారిటీ ఉండే, 370 పైన సీట్లు వచ్చినాయి. కాబట్టి అప్పుడు ఈ ఇందిరాగాంధీకి భయమేం లేకుండే, ఫుల్ మెజారిటీ ఉంది ఆమెకి. ఉమ్, కేసీఆర్ వచ్చే నాటికి కేసీఆర్ మమ్మల్ని 2000 సంవత్సరంలో పిలిచి మాట్లాడాడు. ఉమ్, అంతకంటే ఒక 2 ఏళ్ల ముందు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడానికి ఒకటే ఓటు కారణం, ఉమ్, ఆ ఒక్క ఓటుతో పడిపోయింది. మనమేమన్నాం అంటే తెలంగాణలో పోటీ చేస్తే అప్పటికి 14 స్థానాలు ఉన్నాయి, ఉమ్, ఒక 5-6 గెలిపించుకున్నా కూడా వాళ్ళకు మనం అవసరమవుతాం, లాబింగ్ ద్వారా తెలంగాణ తెచ్చుకోవచ్చు అని చెప్పి అట్లా ఒత్తిడి చేసి తెచ్చుకోవచ్చు.
ఎందుకంటే ఒక్క ఓటుతో పడిపోతుంది. మన వాళ్ళు ఒక 5-6 గెలిస్తే మనం అనుకున్న సాధించవచ్చు కదా బిల్ పెట్టియాలంటే. అందుకని మనము ఆ పద్ధతి ఎంచుకుందామని చెప్పి లోకల్ బాడీస్ ఎన్నికలు ఇప్పుడున్న వాతావరణం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 90 రోజుల్లో ఎన్నికలు జరపాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటికి 2-3 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగాలి ఇప్పుడున్నట్టే. అయితే ఆ పంచాయతీ ఎన్నికలు అప్పుడు మనం పార్టీ పెడదామని కేసీఆర్ మాతో చర్చలు చేస్తూ వచ్చిండు. ఎట్లా ముందుకు పోవాలి, మీటింగ్ ఎట్లా పెట్టాలి, బహిరంగ సభలు ఎట్లా పెట్టాలి. అయితే లాబింగ్ ప్రక్రియలో ఏంటంటే అన్ని పార్టీలను కన్విన్స్ చేసుకోవాలి, మనం కూడా ఎక్కువ స్థానాలు గెలవాలి. అయితే 2003 ఆ టైంలో ఎవరు అధికారంలోకి వచ్చేటట్టు ఉన్నారు, ఎందుకంటే మనకి ఇచ్చేది కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ, మనం వాళ్ళతో కలిస్తే ఉపయోగం, ఒంటరిగా పోవద్దు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా తెలంగాణ అంటుంది, టీడీపీ అంటలేదు, బీజేపీ అంటలేదు. బీజేపీ అదవరకు అన్నది 90 ఏళ్ళ ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నప్పుడు 4 సీట్లు గెలిపించారు ఇక్కడ పార్లమెంట్ సీట్లు. ఆయన వాళ్ళు అద్వానీ దగ్గరికి పోతే అద్వానీ హోమ్ మినిస్టర్ మీరు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇస్తున్నారు కదా, అప్పుడే ఇది కూడా ఇవ్వండి అని అడిగిండ్రు విద్యాసాగరరావు గారు ఇట్లాంటి వాళ్ళు. ఇక్కడి బీజేపీ నాయకులు అడిగితే నథింగ్ డూయింగ్, మీకు హైదరాబాద్ ఉంది, హైదరాబాదే మీకు రాజధాని ఉన్నప్పుడు మీకెందుకు ప్రత్యేక రాష్ట్రం అని చెప్పి ఇవ్వలేదు ఆయన. తర్వాత సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టి ఇచ్చినాం కదా, సోనియా గాంధీ కూడా వాళ్ళకు పంపింది, మీరు తెలంగాణతో పాటు ఇంకా కొన్ని చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఉన్నాయి, 14 చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఉన్నాయి, కాబట్టి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏమని అడిగిండ్రు. అడిగితే వాళ్ళు అవసరం లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. సో బీజేపీ ఫేవర్గా లేకుండే. కాబట్టి తెలంగాణ రావాలంటే అన్ని పార్టీలను ఒప్పించాలి కదా. అయితే మనం అధికారంలోకి వచ్చే పార్టీతో కలిస్తే బిల్లు పెడతారు వాళ్ళు, ఆ కండిషన్ పెట్టవచ్చు అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి ఎట్లా వస్తుంది అనుకున్నామంటే కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అన్ని దిక్కులా కేసీఆర్ తిరిగాడు. తిరిగి ఏ పార్టీకి మద్దతు ఇచ్చేటట్టున్నారు మీరు, ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీ వచ్చేటట్టుంది అంటే అందరు కాంగ్రెస్ అని చెప్పారు. అప్పటికి 10 ఏళ్ళ నుంచి వాజ్పేయి గవర్నమెంట్, దేవగౌడ గవర్నమెంట్కి ఉండే గుజరాల్, ఐక్య గుజరాల్ వీళ్ళంతా. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకున్నామో కాంగ్రెస్తో అలయన్స్కు సిద్ధపడ్డాం. ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది వరంగల్లో. ఆ ఫోటో చూసి సోనియా గాంధీ కర్ణాటకలో ఉన్న ఎస్ఎం కృష్ణన్ పంపించింది ఇక్కడికి. ముందు రాజశేఖర్ రెడ్డిని అడిగితే వాళ్ళ అవసరం లేదు మనకని చెప్పాడు, టీఆర్ఎస్ అక్కర్లేదు మనం గెలుస్తామంటే 99లో కూడా మీరు గిట్లనే అన్నారు, చంద్రబాబును కొట్టలేకపోయిన్లు, చంద్రబాబును కొట్టాలంటే వాళ్ళు మనకు కావాలని చెప్పి సోనియా గాంధీ పట్టుబట్టి మనం అధికారంలోకి వస్తే తెలంగాణ డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు ఒక పత్రం రాసి సంతకాలు పెట్టి వాళ్ళు మనం పొత్తు కలిసినాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు కలవడం వల్ల 26 ఎమ్మెల్యేలు మనకి ఇక్కడ లోకల్గా వచ్చారు. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది మన వల్ల. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసింది అనగానే ఆంధ్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఒక వేవ్ క్రియేట్ అయింది. దీని ఇంపాక్ట్ దాని మీద పడ్డది. అట్లా పార్లమెంట్లో కూడా ఏంటంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కు టీఆర్ఎస్కే వచ్చినాయి. 6 సీట్లు కాంగ్రెస్ ఇచ్చింది టీఆర్ఎస్కి, అలా 5 గెలిచారు. ఒకటి బీఫామ్లో గుర్తు రాకపోవడం వల్ల అతను ఇన్ టైంలో సబ్మిట్ చేయలేకపోయాడు, కేఎస్ రత్నం అని, అది నాగర్ కర్నూలు సీటు, అదొకటి ఓడిపోయినాం. ఇక మిగతా అన్ని గెలిచాం 5. వాళ్ళు కూడా చాలా సీట్లు గెలిచారు, 25 దాకా వచ్చినట్టున్నాయి. సో ఇట్లా అంటే మొత్తం ఓవరాల్గా 33 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ఆంధ్ర తెలంగాణ. ఇది ఒక 5 సీట్లు 38 సీట్లు, ఒకటి మజ్లిస్ 39, 1-2 తెలుగుదేశానికి వచ్చినాయి. తెలుగుదేశం మట్టి కొట్టుకపోయింది ఇక్కడ అక్కడ అసెంబ్లీ కూడా ఏం రాలేదు, ఎక్కువ 10 సీట్లు ఏమో వచ్చినాయి. సో అట్లా మనకు సోనియా గాంధీ హామీ ఇచ్చింది. అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఉండే, అబ్దుల్ కలాం కూడా పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ కోసం చర్చలు జరుపుతాం అని చెప్పి ఆయన ఒక సానుకూలమైన ఇది పెట్టేసిండు. దానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు, ఎందుకంటే ఈ పార్టీలు అన్నింటిని ఒప్పియాలి కదా. ఒప్పేయడానికి ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. ఆ కమిటీ ఎద్దకు రిపోర్ట్ ఇవ్వదు. జయశంకర్ సారు, కేసీఆర్, ఎంపీలు ఉండే మనకు వినోద్ కుమారు, రవీంద్ర నాయక్, మత్సూన్ రెడ్డి, నరేంద్ర, వీళ్ళందరూ కలిసి అన్ని పార్టీల దగ్గర తిరిగి 36 పార్టీల నుంచి లెటర్లు తెచ్చారు. అందరు సపోర్ట్ చేశారు, ఒక ములాయం సింగ్ యాదవ్, చంద్రబాబు నాయుడు తప్ప అందరు సపోర్ట్ చేశారు. సిపిఎం కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు. అయితే ఇట్లా జరిగిన తర్వాత ఏమైందంటే 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళు మంత్రులు అయినలు, కేసీఆర్, నరేంద్ర. రాష్ట్రంలో కూడా 5 మంత్రి పదవులు వచ్చి 6 ఇచ్చారు. అయితే 6 ఏం చేశారంటే రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే మీరు మమ్మల్ని మంత్రివర్గంలో పెట్టుకొని తెలంగాణ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు.
ఇక లాభం లేదని చెప్పి రిజైన్ చేసి వచ్చారు కేసీఆర్ నరేంద్ర కూడా. మీరు తెలంగాణ ఇస్తాం మభ్య పెట్టిళ్ళు, మాకు ఇస్తలేరు. సోనియా గాంధీకి ఏమి ఇబ్బంది వచ్చింది అంటే ఆ, రాజశేఖర రెడ్డి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. వాళ్ళకి 5 ఉన్నాయి ఎంపీ సీట్లు, మాకు 33 ఉన్నాయి. ఈ 33 సీట్లలో నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు ఎంపీలు. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే నీ గవర్నమెంట్ పడిపోద్దని బ్లాక్మెయిల్ ఇంటర్నల్గా బ్లాక్మెయిల్ చేశాడు, బయటికి కాదు. మాకు ఈ విషయం తెలిసింది. అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండే కదా, జయశంకర్ గారికి బాగా దగ్గర ఉండే. జయశంకర్ గారితో చెప్పాడు, ఆయన బెదిరిస్తున్నాడు మేడంను, కాబట్టి మీకు రాదు తెలంగాణ అని చెప్పాడు. దాంతో ఏమైందంటే సోనియా గాంధీ ఏదో మాటలు చెప్పి పెట్టే కార్యక్రమం పెట్టింది. కేసీఆర్ మళ్ళీ ఉద్యమం చేయాలని చెప్పి అప్పటిదాకా విద్యార్థులను రానియద్దన్న వ్యక్తి తెలంగాణ భవన్లో మాతో ట్రైనింగ్ ఇప్పించిండు విద్యార్థులకు. దేశపతి శ్రీనివాస్, నేను, మల్లెపల్లి లక్ష్మ, కోదండ రామ అందరితో వాళ్ళ పాఠాలు చెప్పించిండు. అన్ని నియోజకవర్గాల నుంచి విద్యార్థులను పిలిచి. దానివల్లనే దీక్షా దివస్ కంటే కొద్ది రోజుల ముందు జేఏసీ ఏర్పడ్డది 21 నవంబర్ ఉస్మాన్ యూనివర్సిటీలో. దాని వెనకాల కూడా కేసీఆర్ ఉన్నారు, పిడమర్తి రవి, రాజారాం యాదవ్, వీళ్ళందరూ పార్టీకి బయట ఉన్న వాళ్ళు. తెలంగాణ విద్యార్థి సంఘం అనేది ఒకటి ఉండేది, కానీ యాక్టివిటీ ఎక్కువ ఉండకపోయేది. ఎర్రల శ్రీనివాసు, బాలక సుమను, అంతకుముందు కొరడాల నరేష్, రామ్మోహన్, బొంతు రామ్మోహన్, వీళ్ళంతా దాని నాయకులు. వాళ్ళు విద్యార్థులను కొంత కదిలించారు, కానీ ఏ యాక్టివిటీ లేదు. విద్యార్థులకు పెద్దగా ప్రోగ్రామ్ చేయాలి కేసీఆర్. అండ్ విద్యార్థులు వస్తే వైలెన్స్ వస్తుంది, వైలెన్స్ వస్తే మళ్ళీ మనల్ని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు పంపుతారు. తెలంగాణ ఉద్యమాన్ని అట్టే అని చేసిండు. ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ రాకపోయేసరికి లాస్ట్కి ఏంటంటే మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు టీడీపీ మనకు అనుకూలంగా తెలంగాణకు మేము కూడా ఇష్టమే, మాకు కూడా ఇష్టమే అని చెప్పారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని కొట్టాలంటే టీఆర్ఎస్తో పొత్తు కలిసినట్టే కలిసిండ్రు. మళ్ళీ వాళ్ళు బీఫామ్లు ఇచ్చిండ్రు అన్ని దిక్కుల. దాంతో వెనుపోటు పొడిచారు. ఆయన అనుకున్నాడు చంద్రబాబు నాయుడు, మనం వస్తానులే, ఇక వీళ్ళు అవసరం లేదు మనకని. పొత్తు కుదిరిన తర్వాత బీఫామ్లు మన సీట్లలో కూడా ఇచ్చాడు అన్నట్టు. ఇక దాంతో ఘర్షణ జరిగింది. కొన్ని దిక్కుల 10 సీట్లే టీఆర్ఎస్ గెలిచింది, వాళ్ళు ఒక 39 గెలిచారు తెలంగాణలో. మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక రాజశేఖర రెడ్డి మళ్ళీ వచ్చిండు, తెలంగాణ రానియడు, ఆయనే అడ్డు తెలంగాణకు. అప్పుడు ఇతనే బ్లాక్మెయిల్ చేసిండు. మేము అడ్డు కాదు నిలువు కాదు అన్నాడు, కానీ ఆయనే అడ్డుపడ్డాడు. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ఇక ఆయన దురదృష్టం, ఆయనకు హెలికాప్టర్ ప్రమాదం జరిగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరి లోపల మళ్ళీ ఒకసారిగా రాజశేఖర రెడ్డి చనిపోయాడు, ఏదైనా చేస్తే బాగుండు అనుకున్న టైంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 14F అనేది ఆ చట్టబద్ధమైంది అని తీర్పిచ్చింది. ఇక అది వేరే సంగతి అది. అయితే దానివల్ల హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు దక్కే పరిస్థితి లేదు. దాన్ని ఒక ఫ్రీ జోన్ అని చెప్పింది హైదరాబాద్ను. జోనల్ సిస్టమ్ అనేది ఒకటి ముల్క్ రూల్స్ రద్దు చేసినాక పెట్టారు. ఇలా 6 జోన్లు పెట్టారు. వాళ్ళు 7వ జోన్ క్రియేట్ చేశారు, హైదరాబాద్ స్పెషల్ జోన్. చట్టం లేకపోయినా కూడా, రాష్ట్రపతి ఉత్తర్వులు లేకపోయినా కూడా దాన్ని చట్టబద్ధమైందని సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత ఇక దాని మీద ఉద్యోగులంతా కూడా సిద్దిపేటలో ఉద్యోగ శంకరావం అని పెట్టిండ్రు, ఉద్యోగ గర్జన ఏదో పెట్టిండ్రు. అది కూడా నవంబర్లోనే జరిగింది, నవంబర్ స్టార్టింగ్లో, అక్టోబర్ లాస్ట్ నవంబర్లో జరిగిన తర్వాత అక్కడ కేసీఆర్ అన్నాడు, ఇక లాభం లేదు, వాళ్ళు మర్యాదగా వినేటట్లేరు, ఇక కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఓ స్లోగన్ ఇచ్చిండు. ఇక అక్కడి నుంచి అందరినీ రెడీ చేసిండు ఆయన, ఇంటికి పిలుచుకొని విద్యార్థులను, ఉద్యోగులను. మనం సీరియస్గా పోవాలి మళ్ళా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి అడ్డు తొలిగిపోయింది కదా. దాంతో ఏమైందంటే ఈ దీక్షా దివస్కి ప్లాన్ చేశాడు ఆయన. అంతకంటే ముందు దీనికి సపోర్ట్గా విద్యార్థులు రావడానికి విద్యార్థి జేఏసీ ఏర్పాటు చేశారు. రాజశేఖర రెడ్డి చనిపోయినాక విద్యార్థులలో కూడా పెద్ద స్పందన వచ్చింది, ఇక మనం కొట్లాడి తెలంగాణ వస్తుంది, అడ్డున్నోడు పోయిండి అని. అట్లా 29 నవంబర్ నాడు దీక్షా దివస్ చేయాలి. రంగదామపల్లి సిద్దిపేట దగ్గర మనం బైపాస్ లో పోతుంటే స్తూపం ఉంటది కదా, కరీంనగర్ పోతుంటే ఆ స్తూపం ఉంటది కదా, చేర్యాల, సిద్దిపేట, ఇటు వరంగల్, అటు అయితే అక్కడ రంగదామపల్లి దగ్గర టెంట్ వేశారు. టెంట్ వేసి అక్కడ దీక్ష చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. సంఘీభావంగా అన్ని దిక్కుల దీక్షలు చేయాలనుకున్నారు. అయితే అలుగునూరు నుంచి అక్కడికి వచ్చే క్రమంలో కరీంనగర్ తీగలగుట్టపల్లి దగ్గర సారథి ఉంటే కదా, వాయులాలపల్లిలో ఆడ తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫీస్ ఉండే, అక్కడ క్యాంప్ ఆఫీస్. ముందు రోజు రాత్రి పోయి అక్కడ పడుకొని పొద్దున్నే అక్కడి నుంచి బయలుదేరి అలుగునూరు బ్రిడ్జ్ దాటంగానే రాంపూర్ దగ్గరనే పట్టుకున్నారు. పట్టుకొని జయశంకర్ సార్ని దించేశారు.
దించి సార్ను వేరే బండ్లు ఎక్కించిండ్రు. ఆ, మన మన పార్టీ కార్యకర్తలు దానిలో ఆయనతో పాటు ఆ, మన రాజయ్య యాదవ్, లక్ష్మీకాంతరావు, నాయన నరసింహారెడ్డి, విజయరామారావు, ఇంకెవరన్నా ఉండొచ్చు. వీళ్ళందరినీ పోలీస్ జీబుల్లో ఎక్కించుకొని కేసీఆర్ను కూడా ఈడ్చుకొని పోలీస్ వ్యాన్లు ఎక్కించుకొని వరంగల్ దిక్కుపోయిండు. మనం అనుకున్నాం వరంగల్ జైల్లో పెడతారు అనుకున్నాం. వరంగల్ మీకెళ్ళి ఖమ్మం తీసుకుపోయిండు. ఖమ్మంలో ఎక్కువ తెలంగాణ మూవ్మెంట్ లేకుండే, అక్కడ జైల్లో పెట్టారు. అయితే ఆయన జైల్లోనే దీక్ష కంటిన్యూ చేశాడు. ఇక్కడనేమో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన అంటే ఆ రోజు చనిపోలేదు, ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కాలిన గాయాలతోని కంచన్బాగ్ అపోలో హాస్పిటల్లో పెడితే 3 రోజుల తర్వాత డిసెంబర్ 3 నాడు చనిపోయాడు ఆయన. అయితే కేసీఆర్ గారికి జైల్లోనే కొత్త జైలు అది, అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా పూర్తిగా ఫంక్షనింగ్లోకి రాలేదు. వాళ్ళు ఏ సౌకర్యాలు లేవు, అందులో పడేసిండు. ఆయన నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండు. ఇక్కడ నేను ఉండను, నేను తినను అని చెప్తే ఆ నుంచి హాస్పిటల్ తీసుకొచ్చిండు. ఖమ్మం హాస్పిటల్లో పెట్టారు. పెట్టాక 2 days కల్లా ఆయన బాగా వీక్ అయిపోయాడు. ఇది ముందు ప్లాన్ చేసుకున్న, అంటే దీక్ష చేయాలంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, ఎవరైనా చాలా మంది ఆమరణ దీక్ష అంటాను ఏమన్నంటే, అయితే మేము అంతకంటే ముందు ఒకసారి ఆమరణ దీక్ష కోసం కేసీఆర్ జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడు అంటే మంత్రి పదవులకు రాజీనామా చేసిన రోజు కేంద్ర ప్రభుత్వంలో, అది 2006 ఆగస్టు. నేను అక్కడ ఇన్ఛార్జ్ క్యాంపు, ఎక్కడ జంతర్ మంతర్ క్యాంప్ ఇన్ఛార్జ్. అయితే అక్కడ కూర్చున్న తర్వాత 2వ రోజు సాయంత్రానికల్లా ఆయన బాగా నీరసించిపోయాడు. ఆయనకు శక్తే లేదు. ఎట్లా చేస్తాడు ఈయన నిరాహార దీక్ష? పార్లమెంట్ అప్పీల్ చేసింది. ఇంకప్పటికి వీళ్ళ మంత్రి రాజీనామాలు ఆమోదించలేదు. ఎట్లా చేస్తాడని అందరు, శరద్ పవారు చాలామంది వచ్చారు. అప్పుడు ఒక కంటిన్యూగా నిరాహార దీక్షలు చేసే ఒక నాయకుడు ఉండే, శరద్ జోషి. శరద్ యాదవ్ వేరు, శరద్ జోషి వేరు. శరద్ జోషి షేత్కారి సంఘటన, మహారాష్ట్రలో పెద్ద రైతు నాయకుడు ఆయన, దేశవ్యాప్తంగా. ఆయన నాతో అన్నాడు, నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలు చేయాలంటే ముందు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ 1 రోజు ఉండాలి, తర్వాత 2 రోజులు ఉండాలి, ఇంకోసారి చేసినప్పుడు 3 రోజులు 4 రోజులు ఉండాలి. అట్లా అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతే మన బాడీ ఫిట్ అవుతుంది. పొట్టి శ్రీరాములు కూడా అట్నే చేసిండు. చాలాసార్లు చేసినాక లాస్ట్కి 55 రోజుల దీక్ష చేసి చనిపోయాడు ఆయన. కాబట్టి ఒకసారి వచ్చి ఆమరణ దీక్ష అంటే ఎట్లా బతాడు ఈ మనిషి, మీరు ఏమైనా చెప్పి బంద్ చేయించండి అని చెప్పిండు ఆయన. ఎక్కువ రోజులు జైలేడు, చచ్చిపోతాడు అంటే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఏ రకంగా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వచ్చి కూర్చున్నాడు. మాకందరికి భయం, ఈయన ఎన్ని రోజులు చేస్తాడు, చచ్చిపోతాడు అని. సరే ఏదేమైనా కూడా ఖమ్మంలో ఏమైందంటే, ఆయన ట్యాబ్లెట్ వేసుకొని మంచిళ్ళు ఏమంటే ఆ జ్యూస్ ఇచ్చిండు. ఆయన పడుకున్నాడు కదా, అదేం కనబడలే, ఆయన తాగిండు. తాగినాక ఫోటోలు తీసి వీడియోలు తీసి మీడియాకు పంపిళ్ళు. ఫోటోలు తీసి వీడియోకి పంపితే ఏమైందంటే, ఆ వీడియోలలో ఈయన జ్యూస్ తాగిండు, నిరాహార దీక్ష బంద్ చేసిండు అని వచ్చింది. రాగానే ఉస్మానియాలో విద్యార్థులు శివయాత్ర మొదలు పెట్టిండు. గద్దర్ కూడా శివయాత్రకు సపోర్ట్ చేసిండు. ఇది అక్కడ ఏం చేసిందంటే ఆయనకు చెప్పిండు, జ్యూస్ నువ్వు తాగింది ఫోటో తీసి పంపిల్లు అంటే, నేను నిరాహార దీక్ష విరమించలేదని చెప్పిండు ఆయన. జయశంకర్ సార్ చెప్పి నువ్వు మీడియాతో చెప్పు అని చెప్పిండు. జయశంకర్ సార్ అక్కడే ఉండే. కేటీఆర్నేమో ఆయనతో పాటు మా ఇక్కడ అలుగునూరు నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయినప్పుడు కేటీఆర్ ఇక్కడ నుంచి పోయిండు వరంగల్. పోతే ఆ వరంగల్ దగ్గర ఆయనను కూడా అరెస్ట్ చేసిండ్రు. ఆయన జయశంకర్ సార్ ఇంటికి పోయి జీప్ దునికి జయశంకర్ సార్ ఇంటికి పోయి 2 గంటలు కూర్చొని మాట్లాడిండు ఏం చేద్దామని. ఈ లోపల మళ్ళీ పోలీసులు వచ్చి మళ్ళీ తీసుకుపోయిండ్రు. మొత్తానికి ఆయన కూడా ఖమ్మం చేరిండు, హరీష్ రావు ఖమ్మం చేరిండు. ఇక వీళ్ళందరూ కలిసి ఏం చేసిండ్రు, పోలీసులు ఇట్లా మోసం చేసిండ్రు, మంచిళ్ళు అడిగితే జ్యూస్ ఇచ్చిండ్రు హాస్పిటల్లో, డాక్టర్లతో కుమ్మక్కై అని చెప్పి మళ్ళీ దీక్ష కంటిన్యూ చేశాడు. 2 రోజులు అయిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండంటే, వీళ్ళని దబ్బేటట్టు ఉన్నారు ఇక్కడ ఖమ్మంలో, నన్ను షిఫ్ట్ చేయండి నిమ్స్ కానీ కమిషనర్కు, డీజీకి వీళ్ళందరికీ చెప్తే ఇక్కడ తీసుకొచ్చారు. ఆయన ఇట్లా జాయిన్ అయ్యిండో లేదో పొద్దుగాల శ్రీకాంతాచారి చనిపోయాడు. ఆయన బాగా ఏడ్చిండు ఆ రోజు. అయితే ఆ దీక్షా దివస్ సందర్భంగా ఏంటంటే, తెలంగాణ మళ్ళొక్కసారి బగ్గుమన్నది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. అప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య క్యాబినెట్లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి, కొండా సురేఖ లాంటి మంత్రులు అందరూ కూడా వచ్చి అప్పుడు ఏం చేశారంటే, అందరూ కూడా ఈ ప్రభుత్వం వినేటట్లేదు, మీరు దీక్ష విరమించండి అంటే, నేను చచ్చిపోతా కానీ దీక్ష విరమించా అన్నాడు. డాక్టర్లు రోజు రోజుకు రిపోర్ట్ చెప్తున్నారు,
అప్పటికే 9-10 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకున్నాడు. ఎక్కడికక్కడ వరంగల్లో 2-3 చనిపోయినలు. అన్ని జిల్లాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, బలవన్మరణాలు తెలంగాణ కోసం. అయితే ఆ టైంలో ఇక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అప్పుడు డాక్టర్ ప్రసాద్ రావు ఉండే, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నిమ్స్ డైరెక్టర్. అప్పటి వరకు ఏమి తినలే, ఏమి చేయలే, మొత్తం ఇక ఆమరణ నిరాహార దీక్ష. మరి ఎందుకన్నా ఇప్పుడు బాత్రూమ్ లకు అవి తిన్నారు, ఇవి తిన్నారు, బదనాం చేస్తారు అట్లనే. గిట్టనోళ్ళు ఎన్ని చెప్పారు. కేసీఆర్ విషయంలో ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్యాలు. మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కదన్నా కేసీఆర్ గారితో, అంటే కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి మీరు ఉన్నారు కదా. నిజంగా తెలంగాణ వస్తే మనకేమన్నా మన స్వార్థం ప్రకారం ముందడికి వేరా, లేకపోతే నిజంగా తెలంగాణ రైతుల కష్టాలు, గోసలు, ఈ బాధల విషయం ముందడికి స్వార్థం కోసం ఆయనకు ఏమి ఇస్తానన్నాడు తెలుసా చంద్రబాబు నాయుడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తర్వాత ఏ శాఖ కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఆయన ఎన్డీఏ కన్వీనర్ ఉండే అప్పుడు, కేరళ గవర్నర్ ఇస్తా అన్నాడు. మరి ఇవన్నీ వద్దనుకున్నాడంటే, స్వార్థం ఉంటే అవన్నీ వద్దనుకుంటాడా? సరే, ఏదున్నా కూడా మొత్తానికి ఆ దీక్షలో ఎప్పుడైతే ప్రసాదరావు వచ్చి ఈయన చనిపోతాడు, ఈయన కీటోన్స్ బాగపోతున్నాయి, బతికే అవకాశం ఉండదు, తొందర విరమించాలని చెప్పిండు. చెప్తే నిమ్స్ చుట్టుపక్కల ఉన్న షాప్స్ మీద, అన్నిటి మీద విద్యార్థులు వచ్చి దాడి చేశారు. భయకంపితులైన ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర పాలకులు భయపడిపోయారు బాగా. అది ఢిల్లీ కూడా వార్తలు పోయినాయి, హైదరాబాద్ అంతా కాలిపోతుంది కేసీఆర్కి ఏమన్నా అయితే. అప్పుడు అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. పెడితే అన్ని పార్టీలు కూడా మేము సపోర్ట్ చేస్తామని, చాలా వరకు ఒక లోక్సత్తా, మజ్లిస్ ఇట్లాంటి ఒక్కరు ఇద్దరు ఉన్నాయి కదా, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా దాదాపు, అప్పుడు చిరంజీవి పార్టీ ఉండే, అందరు సపోర్ట్ చేసిండ్రు. వైఎస్ జగన్ అందరు కూడా బిల్లు పెడితే మద్దతు ఇస్తామని అన్నారు. చంద్రబాబు కూడా అన్నాడు. 2 రోజుల తర్వాత రాత్రిపూట డిసెంబర్ 9, ఆ రోజు ఆమె బర్త్డే, సోనియా గాంధీది. ఆ రోజు మన చిదంబరం ఫోన్ చేసిండు. మన వినోద్ కుమార్ ఉండే కదా, ఆయన పార్లమెంట్లో మెంబర్ ఉండే కదా అప్పటిదాకా, ఆయన ఫోన్ చేసి కేసీఆర్ గారితో మాట్లాడి అంటే, ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, జయశంకర్ సార్ మాట్లాడతాడని జయశంకర్ సార్ ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తే ఆయన, మేడం అంగీకరించింది మీ డిమాండ్ను, దానికి ఒక స్టేట్మెంట్ రెడీ చేయాల్సి వస్తుంది, మీరు ఎట్లా రాసి పంపితే మేము దాన్ని చదువుతామని చెప్పిండు. జయశంకర్ సార్ రాసి పంపి 11 గంటలకు రాత్రి డిసెంబర్ 9 నాడు తెలంగాణ ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాము, అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. దాంతో కథ సుఖాంతమైంది. ఆ రోజుకు అందరు వచ్చి నిమ్మరసం ఇచ్చారు. జయశంకర్ సారు, మందకృష్ణ మాదిగ, కోదన్ రాము, ఉద్యమ సంస్థలు అన్ని వచ్చి మాకు కూడా చాక్లెట్ ఇచ్చిరు. బల్లే తెలంగాణ ఇస్తారట అని భలే చదువుతున్నాం, 9వ తరగతి అప్పుడు నేను. అయితే ఇక్కడ కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో సంబరాలు జరిగినాయి ఆ రాత్రి. అయితే ఆ రాత్రి 2 గంటలకు నేను హెచ్ఎంటీవీ లైవ్లో ఉన్నా, నన్ను పిలిచిండ్రు. తెలంగాణ అంతా సంబరాలు జరుగుతున్నాయి, దీక్ష ముగించి కేసీఆర్ ఇంటికి పోవాలి. అయితే నన్ను అడిగింది హెచ్ఎంటీవీలో, మీరు సంతోషంగా ఉందా, మీకు తెలంగాణ వచ్చినందుకు, మీ జీవితకాలం స్వప్నం కదా అంటే, నేనే మొదటిసారి అన్నా, ఇల్లు అల్కగానే పండుగ కాదు, వీళ్ళు ఇదివరకు ఎన్నో రకాలుగా అడ్డుపడ్డారు, ఇప్పుడు కూడా రాణిస్తారనే నమ్మకం నాకు లేదు, తెల్లారితే ఏం జరుగుద్దో మనమే చూస్తాము. సోనియా గాంధీ హామీ ఇచ్చినంత మాత్రాన వీళ్ళు ఢిల్లీ పాలకులను శాసించిన వాళ్ళు, ఆంధ్ర పాలకులు, మనందరికీ దేశానికి ఢిల్లీ పాలకులే గొప్ప, కానీ ఢిల్లీ పాలకులకు వీళ్ళంటే భయం, వీళ్ళు ఏం చేస్తారో, రాణిస్తారో రానియరో, ఏం అడ్డుపడతారో మనకు తర్వాత తెలుస్తుంది, అందుకే నేనేం సంబరాల్లో పాల్గొంటలేను, నా భయం నాకు ఉందని చెప్పిన. నేను ఒక్కనే అన్నా, అందరు నమ్మిండ్రు, అందరు తెలంగాణ వచ్చేసినట్టే అని నమ్మారు. తెల్లారినాక స్టార్ట్ అయింది నేను చెప్పింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్ళి బస్సులు పంపించి టీడీపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓ కృత్రిమ ఉద్యమం స్టార్ట్ చేశారు, జై సమాఖ్యాంధ్ర అని. అక్కడ ఒక ప్రొఫెసర్ను చైర్మన్గా పెట్టారు. ఇక లగడపాటి అందరితో రాజీనామాలు తీసుకొని సోనియా గాంధీ బెదిరించాడు. సోనియా గాంధీ మెజార్టీ లేదు, వీళ్ళు 25 మంది ఎంపీలు ఉన్నారు. అంటే ప్రకటించకపోతే దీక్ష విరమించేది కాదేమో, ప్రకటించకపోతే దీక్ష విరమించేది కాదు, ఆయన బతుకుండేవాడో చనిపోయేవాడో తెలియదు. ఎందుకంటే ఇంకొకటి 2 రోజుల కంటే ఎక్కువ బతికే పరిస్థితి లేకుండే.
అప్పటికి 11 రోజులు అయింది. సోనియా గాంధీకి ఏంటంటే ఒక కృతజ్ఞత భావం ఉంది. రాజశేఖర రెడ్డి ఆపిండు కాబట్టి ఇయ్యలేకపోయాను, ఈ మనిషి మనకు కావాలి, ఈయన చావకూడదు, అట్లే ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఆమె ఏమన్నా కానీ అని చెప్పి ఆ బర్త్డే రోజు చెప్పింది. కానీ దొంగ దీక్షలు చేసి మీరే ఈ తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఒకటిను కేసీఆర్ మీద ఆయన బిడ్డ కానీ రేపు భవిష్యత్తులో ఇంకెవరన్నా ఆయన కుటుంబ సభ్యులు కానీ తర్వాత సాక్షాత్తు రాష్ట్రపతి దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా ఎవరు చెప్పినా నమ్మకు, ప్రజలను కూడా చెప్తున్నాను. అన్ని అబద్ధాలు, అన్ని అసత్యాలు. కొద్దిగా ఉంటే ఎక్కువ చేస్తారు, గోరంతా ఉంటే కొండంత చేసి చూపెడతారు. అన్ని వక్ర భాషలే. ఇక ఏ అబద్ధం కూడా నాకు అడగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే ఆయనతో ఉన్నోళ్ళు, ఆయనతో తిన్నోళ్ళు, ఆయనతో పదవులు అనుభవించిన వాళ్ళు అందరూ అడ్డమైన మాటలే చెప్పారు. నీకోటి చెప్తా, కేసీఆర్ మీద ఎట్లా చెప్పిందో పొట్టి శ్రీరాములు మీద కూడా అట్నే చెప్పారు. ఎవరు అది చెప్పింది? ప్రకాశం పంతులు. ఆయన పెద్ద గొప్ప మనిషి కదా, ఉక్కు మనిషి అని అంటాం కదా. ఆయన అయితే నెహ్రూ ఎంత తిట్టిండి తెలుసా పొట్టి శ్రీరాములు చచ్చిపోయాక? మీకేమైనా బుద్ధి ఉందా? ఆయన అన్నం తింటాడు, అన్ని జ్యూస్ తాగుతున్నాడు అని నాకు చెప్పింది మీరు. ఈ చనిపోతున్నాడు అని తెలిస్తే నేను ఏదైనా నిర్ణయం తీసుకుందాను కదా, నేనే పోతుంటాను కదా ఆయన దీక్ష విరమణకు అని అందరిని తిట్టిండు. కేసీఆర్ చనిపోతే కూడా అదే జరిగేది. దొంగలు వీళ్ళంతా రాజకీయ నాయకులు. తర్వాత ఏమైంది, కృత్రిమ ఉద్యమం మొదలుపెట్టారు. మొదలు పెడితే 23వ తారీఖు నాడు రాత్రి మళ్ళా 24 నాడు ఇది అటకెక్కిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు? ఎంపీలు రాజీనామా చేశారు, కాంగ్రెస్ ఎంపీలు. గవర్నమెంట్ పడిపోయేటట్టు. కానీ మద్దతు ఇస్తామన్నారు అప్పుడు. లేదు, గవర్నమెంట్ పడిపోయేటట్టుంది. సోనియా గాంధీ పార్టీ ఎంపీలే రాజీనామా చేశారు. ఎక్కడ? ఈ తెలంగాణ ఆంధ్ర ఎంపీలు రాజీనామా. తెలంగాణ ఎంపీలు చేయలేదు, ఆంధ్ర ఎంపీలు చేశారు. చేసేవారికి అది తప్పలేదు. ఆమె ఇచ్చే పరిస్థితి లేదు కదా. గవర్నమెంటే పడిపోయినాక నీకు బిల్లు ఎక్కడ పెడతారు ఇంకా? అందుకని వాళ్ళు తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని కొంతకాలం పాటు ఆపాలి. అందుకని మళ్ళీ చర్చలు చేస్తాం అన్ని పార్టీలతోని, సంప్రదింపులు జరిపిన తర్వాత దాన్ని నిర్ణయం తీసుకుంటామని దీన్ని అటకెక్కిచ్చారు. ఎప్పుడైతే దీన్ని అటకెక్కిచ్చారో మళ్ళీ తెలంగాణ బగ్గుమన్నది. మళ్ళీ తెలంగాణలో ఆత్మహత్యలు మొదలైనవి, మళ్ళీ ఉద్యమం మొదలైంది. ఇది కంటిన్యూగా జరుగుతూనే వచ్చింది. బట్ ఒక్కటి ఇంపార్టెన్స్ ఏంటంటే, తర్వాత సకల జనుల సమ్మె జరిగిన, తెలంగాణ జేఏసీ ఏర్పడ్డా, తర్వాత ఏ కార్యక్రమం జరిగినా ప్రజలంతా కూడా ఒక్కసారిగా తెలంగాణ కోసం ముందుకు వచ్చినా కూడా వీటన్నిటికీ టర్నింగ్ పాయింట్ ఏంటంటే దీక్షా దివస్. అంటే తెలంగాణ వచ్చింది అంటే నిరాహార దీక్ష అనేది అది ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి అదే లేకపోతే ఇచ్చిన మన్నోళ్ళు ఇచ్చేటోళ్ళు కాదు, తెచ్చిన మన్నోళ్ళు తెచ్చేటోళ్ళు కాదు, మేము కూడా మద్దతు ఇచ్చిన మన్నోళ్ళు మద్దతు ఇచ్చేవాళ్ళు కాదు. కేసీఆర్ గారే దానికి కేంద్ర బిందువు. ఉద్యమం స్టార్ట్ చేసింది ఆయనే, లాబింగ్ చేసి 36 పార్టీల లేఖలు తెచ్చింది ఆయనే. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేసింది ఆయనే. ఆమరణ దీక్ష ఫలితంగా ప్రజలందరినీ చైతన్యవంతులను చేయడానికి ఇగ్నైట్ చేసింది ఆయనే. లాస్ట్కు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కారణమే. కానీ సోనియా గాంధీ ఇక దిక్కు లేక గత్యంతరం లేక తెలంగాణ ఇవ్వకపోతే మనం భ్రష్టు పట్టిపోతాం. ఏదేమన్నా కానీ మాట ఇచ్చినాం, నిలబెట్టుకోవాలి. ఇందులో రహస్యంగా ఉన్న అంశం ఒకటి ఉంది. సోనియా గాంధీ ఇంతెందుకు పట్టుబట్టింది? తెలంగాణ ఇవ్వకపోతే ఆమెకు జరిగిన నష్టం ఏముండే? అయితే ఆమెకు సర్వికల్ క్యాన్సర్ వచ్చింది. సకల జనుల సమ్మెకు మనం మా సాగరహారం ట్యాంక్ బండ్ మీద సాగరహారం పిలిపించినప్పుడు ఆమెకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది. బాగా ఫీల్ అయ్యేదట. నేను ఎప్పుడు ఆదివారం చర్చికి పోతా, నాకెందుకు ఈ జబ్బు ఇచ్చిండు దేవుడు జీసస్ అంటే, నేను మాట ఇచ్చి మోసం చేసిన కాబట్టి జరిగింది. యాదిరెడ్డి ఉన్నాడు కదా వికారాబాద్, ఆయన పార్లమెంట్ ఎదురుగా చెట్టు గురిపెట్టుకొని ఆమెకు ఉత్తరం రాసాడు మాట తప్పొద్దని. అదంతా దృష్టిలో పెట్టుకొని ఆమె కేసీఆర్ దీక్ష అప్పుడు మాట ఇచ్చిన, నేను మాట నిలబెట్టుకోకపోతే పిల్లలు చచ్చిపోతాను, అప్పుడే ఇచ్చుంటే బాగుంటుండే, 700 మంది దాకా చనిపోయినలు, అప్పుడు ఇచ్చుంటే బాగుండే. కానీ ఆమె చేతిలో లేదు కదా. లగడపాటి అడ్డుపడ్డాడు కదా. లగడపాటి చంద్రబాబు ఎంపీలు అందరితోని తెలంగాణకు మేము మద్దతే అన్నాడు, తెలంగాణకు అడ్డుపడ్డాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆ పిల్లల చావులకు బాధ్యత వహించాల్సింది ఇటు పక్కన లగడపాటి, కావూరి, రాయపాటి లాంటి ఎంపీలు, మరో పక్కన చంద్రబాబు నాయుడు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి వాళ్ళు రాజీనామాలు చేయకపోతే అప్పుడే వచ్చేది. అప్పుడు వస్తే ఇద్దరికి లాభం అయ్యేది. ఆంధ్రలో అమరావతికి కావాల్సిన డబ్బులన్నీ తెచ్చుకునేవారు. పోలవరం 15 ఏళ్ళుగా పంటలు పండుకుంటుండేది, 12 ఏళ్ళుగా పోలవరం పూర్తయ్యేది.
అప్పుడే కనుక వాళ్ళు సిద్ధపడి ఉంటే ఉమ్, 2010 తెలంగాణ ఇచ్చుంటే ఉమ్, 9లో మాట ఇచ్చారు కదా, 10-15 నాటికే పోలవరం అయిపోయేది. అవును. పోలవరానికి ఎంత డబ్బు కావాలన్నా, అమరావతికి ఎంత డబ్బు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అప్పుడు ఉమ్, మన్మోహన్ సింగ్ ఉండేవాడు కదా. అవును. అయితే నేను ఎన్నోసార్లు చెప్పిన ఆ 3 ఏళ్ళు ఉమ్, మీరు అడ్డుపడకండా, ఎట్లా తెలంగాణ ఇస్తుంది, సోనియా గాంధీ అన్న తర్వాత వెనకపోదు, ఉమ్, ఇప్పుడు కాకపోయినా ఎలక్షన్ల టైంలో ఇస్తుంది. జయశంకర్ సార్ కూడా చెప్పేవాడు, ఉమ్, మీకేం కావాలో అడుకోండి, ఈ 4 ఏళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం, అవును. 4 ఏళ్లలో మీకేం కావాలో అడుకోండి, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే మీకు ఏమి ఇస్తుందో ఏమి ఏదో. తెలంగాణ ఇవ్వకుండా అయితే ఈ ప్రభుత్వం పోదంటే రానిస్తాం, మేము అడ్డుపడతాం. ఉమ్, తలపొగరుతోనే ఆపాలని చూశారు. ఫైనల్గా తెలంగాణ గెలిచింది. అవును. కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్. ఉమ్. ఇది తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ బిడ్డలకు అర్థం చేయించాలి మీలాంటి మీడియా వాళ్ళు. మీ అసంటోళ్ళు చెప్తేనే అర్థమైతుంది కదా అన్న, అందుకే కంపల్సరీ. ఆరోగ్యం సహకరించకపోయినా అవునా, నీకు పాపం. చెప్తూనే ఉన్నా కదా నేను. రైట్ అన్న, శ్రీకాంతాచారి చనిపోయిండ్రు కదన్న, అంటే ఆయనను పక్కనున్న వాళ్ళు ఎవరో ప్రేరేపించిండ్రు, కావాల్సుకొని ఇట్లా చేసిండ్రు. ఎవరు లేరు ఆయనతో. ఉమ్, ఆయన ఒక్కడే పోయిండు, ఇరానీ కేఫ్ లో టీ తాగిండు, ఉమ్, వార్తలు చూసిండు, ఉమ్, పక్కనే ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చిండు, ఉమ్, అంతకుముందే డబ్బాలుగా పెట్రోల్ పెట్టుకొని వచ్చిండు. ఉమ్, అది అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి, బాబు జగజీవనరావు అంబేద్కర్ స్టాచ్యూస్ ఉంటాయి ఆడ ఎల్వి నగర్ లో, ఉమ్, పోయి మీద పోసుకొని అటు పెట్టి కిష్ట ఎందుకు చేసుకున్నాడు? అవు. పిస్తోల్తో ఎవరికి కాల్చుకొని. వాళ్ళు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. ఉమ్, మరి ఇషాన్ రెడ్డి ఉమ్, ఆయన ఎందుకు చేసుకున్నాడు? ఉమ్, ఇషాన్ రెడ్డి ఏంటంటే మంచి గోల్డ్ మెడలిస్ట్, అమెరికా పోవలసినోడు. ఉమ్, అనే అక్కడ బై ఎలక్షన్ వచ్చినప్పుడు డి శ్రీనివాస్ మళ్ళీ గెలుస్తానని చెప్పి మీడియాలో అంతా ప్రచారం చేస్తూ ఉంటే, ఉమ్, డి శ్రీనివాస్ గెలవద్దు, తల్లి నువ్వు ఆయనను గెలవకుండా చూడు, తెలంగాణ వాళ్ళని ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ ఉమ్, లక్ష్మీనారాయణ గెలిచినట్టు చూడు, ఆయన లక్ష్మీనారాయణ నువ్వు గెలిపిస్తే ఉమ్, నేనే నీకు బలిచ్చుకుంటాను నన్ను నేను అని చెప్పి ఉమ్, ఆయన అర్ధరాత్రి పెట్రోల్ పట్టుకొని పోయి కాల్చుకున్నాడు. ఆడ సంబరాలు జరుగుతున్నాయి, ఎండల లక్ష్మీనారాయణ మళ్ళీ గెలిచిన డి శ్రీనివాస్ మీద అని ఇక్కడనేమో కలబెట్టుకున్నాడు. ఉమ్, పొద్దుగాల నేను కేసీఆర్ అందరం పోయి అక్కడ కూర్చున్నాం రోడ్డు మీద ఉస్మాన్ యూనివర్సిటీలో, చాలాసేపు కూర్చొని ఆయన శివయాత్ర చేసినాం, అది అమరవీరుల స్థూపం దాకా. చాలా మందికి చాలా విషయాలు తెలివాయమ్మా. తెలియకనేనా ఈ వీళ్ళు ఆరోపణలన్నీ? ఎవరైతే ఆరోపణలు చేసిందో ఉమ్, వీళ్ళు ఉద్యమంలో లేరు, ఉమ్, వీళ్ళు ఉద్యమంలో పాల్గొనలే, వీళ్ళు ఉద్యమ ద్రోహులు. ఉమ్, వీళ్ళు రాసిన చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి ఒక్కడి లేఖలో ఉమ్, ఈ దొంగల పేర్లు ఉన్నాయి, రేవంత్ రెడ్డితో సహా. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.